పరిష్కార మార్గం. सर्वदिन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मत्रकाली 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 देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను. పరిష్కార మార్గం అనే నా ఛానల్ ద్వారా మంత్రము, యంత్రము, రుద్రాక్ష, మూలిక, నవరత్నాల గురించి, రుద్రాక్షల గురించి, మళ్ళీ వచ్చేసి వాస్తు గురించి ఎన్నో విషయాలను నేను తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ నా యొక్క ఛానల్ను చూడండి, 10 మందికి షేర్ చేయండి, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మరి నేను చేసే విద్యలు ఏమవుతున్నాయో 10 మందికి అందుబాటులో ఉండాలని చెప్పేసి పూర్వం నుంచి మనకు వచ్చే విద్యలు, మంత్రశాస్త్రము, యంత్రశాస్త్రము, ఆయుర్వేద శాస్త్రం, వీటన్నిటిని శోధించి బయటికి తీసి నేను ఒక గ్రంథం రాసిన. అది సకల శాస్త్ర గ్రంథం అని. ఆ గ్రంథాన్ని కావాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు. నా దగ్గర ఆన్లైన్ వారితో పంపిస్తే వచ్చి కూడా తీసుకోవచ్చు. అయితే దాని లోపల ఏంటంటే ఆ గ్రంథాన్ని 3 సార్లు చదివితే వాడు కూడా సాధకుడు అవుతాడు, అంటే ఒక గురువుగా మారిపోతాడు. అటువంటి నా యొక్క హృదయాన్ని విప్పి నా యొక్క మనస్సులో ఉన్నాయి, నా యొక్క మెదడులో ఉన్నాయి, నా బ్రెయిన్లో ఉన్నాయి అన్నీ రాసేసిన. ఆ దత్తాత్రేయుడు నాకు ఇచ్చిన విద్యలన్నిటి 25 సంవత్సరాలు కష్టపడి రాసిన. అయితే దాని లోపల మంత్రశక్తి, యంత్రశక్తి, మూలిక శక్తి, నవరత్నాల శక్తి, ఇవన్నిటి గురించి 7 సబ్జెక్టులు 7 శాస్త్రాలుగా రాసిన. మీరు కావాలనుకుంటే తెప్పించుకోండి, తీసుకోండి. అయితే నా దగ్గర ఈ 42 సంవత్సరాల నుంచి నేను మంత్రశాస్త్రం, యంత్రశాస్త్రము, మూలికా శాస్త్రాల ద్వారా ఎందరికో నివృత్తి చేస్తున్నాం. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలు, మళ్ళీ వచ్చేసి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, మళ్ళీ వచ్చేసి ఆరోగ్య సమస్యలు, చేతబడి, భానామతి, వీటన్నిటి మీద నేను రీసెర్చ్ చేసుకుంటూ ఎంతోమంది బాగుపడేదాన్ని వాళ్ళు పోయి ఇంకా నలుగురికి చెప్పడం లేదు. చైన్ సిస్టమ్ లాగా వాడు బాగుపడాడు అయిపోయాయి. ఏమనంటే ఏమైనా ఒక మనిషిని తీసుకురాలేదు అంటే నాకు బాగా అయింది, దానికి అవుతుందో కాదు గురుగారు అంటే ఆయనకి కానీ కాకపోతే ఆ బాధ నీకెందుకు? నువ్వు చెప్పలేదు, నీకు చెప్పే ఇష్టం లేదు 10 మందికి, నువ్వు ఒకరివే బాగుపడాలి. స్వార్థ జీవులు ముఖం లోపల ప్రీతకాలు ఉంటుంది, దానికి మన పీనకాలనే ఉంటుందని మా 10 మంది వికసించే కాలం ఉండదు. 10 మందికి మంచి అనేది దాని గురించి తెలియజేస్తే వానికి ఒక పద్మం వికసిస్తున్న కళ ఉంటుంది, ముఖం లోపల ఒక పద్మకళ ఉంటుంది, మెరుస్తుంటుంది. ఆ విధంగా నువ్వు 10 మందికి చేయండి, గుప్తంగా వాడుకొని ఆ గురువుగారు నాకు ఒక్కరికే సేవ చేయాలి, నా ఒక్కరికే పని చేయాలని అనేది దృష్టిలో తీసేయండి. ఇప్పటికైనా నేనేందంటే 42 సంవత్సరాలుగా నేను ఉద్యోగం చేసుకుంటూ డిఫెన్స్లో, మిలిటరీలో ఈ సేవ చేస్తున్నా. అయితే ఇప్పుడు ఏంటంటే 10 మందిలోకి ఎట్లా వచ్చిండి ఈ గురువుగారికి సడన్గా వచ్చేసిండి అని మీరు అనుకోవచ్చు. నేను అక్కడ ఉద్యోగం చేసుకుంటూ మాకు ఈ మీడియాలో రావడం ఇవన్నీ చేయడము నేరం అవుతుంది, అందుకని ఉద్యోగం తీసేస్తారు. కాబట్టి గుప్తంగా ఎంతోమందికి సేవ చేసిన మళ్ళీ కూడా
ఇప్పుడు ఏంటంటే నేను రిటైర్డ్ అయినా కాబట్టి మీ అందరి ముందుకు వచ్చినాం. కాబట్టి నన్ను ఉపయోగించుకోండి. ఈ కింద ఉన్న నెంబర్లకు ఫోన్ చేసి రాండి. నేను ఉండేది ఇక్కడ హైదరాబాద్లో ఎల్బీ నగర్లో. మళ్ళీ వచ్చేసేసి మీరు గూగుల్లో సెర్చ్ చేసి మ్యాప్ కొట్టుకుంటే శ్రీ సాయి దత్తానంద అని కొట్టండి, పరిష్కార మార్గం అని వచ్చేస్తుంది. నేను మేము మ్యాప్ పెట్టే అవసరం కూడా లేదు, మీకు గూగుల్ మ్యాప్లో కూడా వచ్చేస్తుంది. అయితే సోమవారం మంగళవారం మాత్రము హాలిడే ఉంటుంది. మిగతా రోజులలో సండే సాటర్డే ఎనీ టైం ఫుల్గా ఉంటుంది. పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 6, 5, 6 గంటల దాకా ఉంటాం. ఒక మనిషికి 45 నిమిషాలు క్షుణ్ణంగా వాళ్ళ చేతులు చూసి వాళ్ళు తెచ్చిన కుండలి కరెక్టా కాదా అని కూడా చెప్తా. ఫేస్ చూసి మళ్ళీ వచ్చి నేను జాతకం రాసిస్తా. జాతక ప్రకారంగా దాని లోపల రెమెడీస్ ఇస్తాం, అంటే నివారణ. ఎవరైనా కానీ జాతకం రాసిస్తారు, ఇన్ని సంవత్సరాలు కేతు దశ, ఇన్ని సంవత్సరాలు రాహు దశ, ఇన్ని సంవత్సరాలు శని దశ, ఇన్ని సంవత్సరాలు బుధ దశ అని రాసిస్తారు. కానీ ఆ దశలకు ఉన్న టైంలలో అది మంచి జరిగేది చెడు జరిగేది ఇట్లా రాస్తుంటారు. అది కాదు పద్ధతి. వాళ్ళు బాగుపడాలి, మన కళ్ళ ముంగట మళ్ళీ ఫోన్ చేసి మనకు ఒక రిజల్ట్ చెప్పాలి, అలాంటి పనులు చేయాలి. కాబట్టి మీరు ఎనీ టైం ఈ నెంబర్లకు ఫోన్ చేసి రండి. మళ్ళీ వచ్చేసి నేను ఉండేది ఎల్బీ నగర్, బిఎన్ఎడ్ నగర్. ఎల్బీ నగర్కి వచ్చి ఫోన్ చేసినా సరే, లేదనుకుంటే మీరు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసుకొని కూడా రావచ్చు. అయితే ఈ మంత్రతంత్ర యంత్రాలకు ఏంటంటే మనిషికి ఒక ఇది ఉంటుంది, ఈ కళ్ళు ఉంటాయి కదా, కళ్ళ లోపల ఒక రేసెస్ ఉంటాయి. అరే ఇది ఎంత బాగుందనే వరకల్లా దిష్టి తగులుతుంది. ఓ షాపుకైనా సరే, మనిషికైనా సరే, ఇల్లుకైనా సరే దిష్టి అవుతుంది. ఆ దిష్టి తగలకుండా ఏం చేయాలంటే మనం గుమ్మడికాయలు కడతారు, అవి కడతారు. ఇది ఏంటంటే ఇది మనము ఇది ఏంటంటే తల ఉంటుంది, దిష్టికి సంబంధించిన తల. దీన్ని ఇది మనకు తాంత్రిక తల ఉంటుంది. ఇది ఇంటికి కట్టేది తాంత్రిక తల. అయితే మీకు కావాలనుకుంటే నేను ఆన్లైన్లో కూడా పంపిస్తాను, లేదనుకుంటే వచ్చి కూడా తీసుకోవచ్చు. దీనిది ఏంటంటే దీని పవర్ ఏంటంటే ఆపోజిట్ నుంచి ఏదైతే దుష్ట గ్రహ సంబంధమైన రేసెస్ వస్తాయి ఇది లాగేస్తుంది. దీనిలో అటువంటి శక్తి ఉంటుంది అనమాట. అయితే ఇది తాంత్రికమైన తల ఇది. అయితే దీనికి తాంత్రిక శక్తి ఉంటుంది. కాబట్టి మీకు కావాలని అనుకున్న వాళ్ళు కూడా మాకు ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు, లేదనుకుంటే డైరెక్ట్ కూడా వచ్చి తీసుకోవచ్చు. జై గురుదత్త.